అఖండ 2 ట్రైలర్ ఎట్లా ఉంది అన్నా? బాలయ్య ఎక్కడున్నాడో నాకు కనపడతలేదన్న. బాలయ్య గుళ్ళన్నీ తిరుగుతున్నారని మొన్న ఈ మధ్య ఎక్కిరిస్తున్నారు. ఎందుకు బాలయ్య సినిమా అయిపోయింది కానీ ఇంట్లో కామ్గా ఉండలేదు అనుకున్నాను. గుళ్ళకి ఎందుకు తిరుగుతున్నాడా అనుకున్నాను. కానీ నిన్న బాలయ్య బాబు డైలాగ్, ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అన్న, బాబా బాబా నరాలు కాదన్నా, మొత్తం పులకరించిపోతున్నా ఇల్లు. బాబా ఫుల్ హ్యాపీ అన్న. యూపీ మొత్తం అఖండ తాండవం ఆడిపోతుంది. తెలుగుడే జై బాలయ్య అన్నాడు నిన్నటి దాకా. కానీ భారతదేశంలో యూపీ కంట్రీ మొత్తం మొన్నటిదాకా యోగిని ఎలా తలుచుకున్నారు, రేపటి నుంచి జై బాలయ్య, జై జై బాలయ్య అనబోతుంది రేపు యూపీ కంట్రీ. సూపర్ అన్న. కుంభమేళ చూడలేదని బాధపడ్డాం. రేపు 5వ తారీఖు మహాకుంభమేళ చూడబోతున్నాం అన్న. ప్రపంచం మొత్తం నిశ్శబ్దం కాబోతుంది బాలయ్య బాబు గారి డైలాగుతో. సూపర్ అన్న, సూపర్. లుక్స్ తగ్గేదే లేదన్న. ముఖ్యంగా తమన్ గారికి, ఎనగమాల మ్యూజిక్ కి అబ్బాబ్బాబ్బా సూపర్ అన్న. మన బాలయ్య గారు ఎత్తలేకపోతే ఈయనేంద్ర బాబు బాలయ్య ఆయన ఎత్తుతున్నాడు ఏంద్రా అని బాధపడ్డా. కానీ ఈ రోజు బాలయ్య ఎందుకు ఎత్తలేదా అని ఫీల్ అవుతున్నాం అన్న. ఎత్తుండాల్సింది బాలయ్య బాబు గారు. చాలా కొద్దిగా బాధ వేస్తుంది. ఎత్తినట్టయితే ఫుల్ హ్యాపీ అనిపించేది ఈ రోజు. సూపర్ అన్న, సూపర్ అన్న. బాలయ్య ఇంకో మూడో బాలయ్య. శివుడు మూడో కన్ను తెరిచాడు, మూడో బాలయ్య ఉన్నాడా అనే ఫీలింగ్ కలిగింది. ఉంటే ఇంకా సినిమా రూపురేఖలే మారిపోతాయి. ఉండాడో లేదో కొద్దిగా డౌట్ అదన్న. అన్న వచ్చినాయి అన్న చేతి నుంచి తలలు. అబ్బా ఏం వచ్చినాయి అన్న తలలా ఏందన్న. అమ్మ చిన్నపిల్లలు దయచేసి వెళ్ళొద్దన్న. హాల్లో అయితే భయపడిపోతారు, పెద్దవాళ్ళు మేమే భయపడిపోయాం. రాత్రి చూస్తే కల్లోకి అదే వచ్చిందన్న. మా ఏముందని అన్న, జై బాలయ్య అనాలి, ఫుల్గా తినాలి. ప్రతి దానికి జై బాలయ్య అనే డైలాగ్ వచ్చింది. గొంతు అనేది గట్టిగా పెట్టుకుని వెళ్ళాలి. సౌండ్ ఉంటుంది చూసా, దూదులు అంటారు, ఏందో దూదిగానే ఏదన్నా అవి పెట్టుకుని వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకెళ్ళినా కూడా పగిలిపోతాయి. చెబుతున్నా ముందే, ఇయర్ ఫోన్స్ వద్దు, ఓన్లీ దూదే పెట్టుకుని వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుందాం లేదన్నా సౌండ్ ఎక్కువ వస్తాయని అనుకోవద్దు పొరపాటును కూడా. అవి కూడా పగిలిపోతాయి అన్నా. అయిపోయినా కూడా పగిలిపోతున్నా. యాపిల్ అయినా ప్రపంచం మొత్తం నువ్వు ఏది పెట్టుకెళ్ళినా కానీ బాలయ్య బాబు గారి డైలాగ్ కి ప్రపంచం మొత్తమే రేపు పగిలిపోతుంది. కుంభమేళ జరగబోతుంది. మహాకుంభమేళ రేపు డిసెంబర్ 5వ తారీఖు జరగబోతుంది అన్న.